హలో ప్రైజ్లాడ్ అండి. హలో ప్రైజ్లాడ్ ఎవరండి? హలో ఎవరండి? సార్ నమస్కారం సార్. నమస్కారం ఎవరండి? సార్ నేను విజయవాడ నుంచి మాట్లాడుతాను సార్. నేను విజయవాడ. మీ పేరండి? నా పేరు కన్నా సార్. కన్నా. కన్నా 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 గారు ఏం చేస్తారు? సార్ నేను మామూలుగా ఇక్కడ సెక్యూరిటీ మేనేజ్మెంట్ చేస్తాను సార్. నేను విజయవాడలో. విజయవాడ సెక్యూరిటీ మేనేజ్మెంట్ చేస్తాను సార్. నేను చెప్పండి సార్ నాకు ఏం లేదు సార్, వీళ్ళు రాధా మనోహర్ దాస్ కానివ్వండి, వీళ్ళ అంటే నేను హిందూనే సార్, చెప్తాను నిజానికైతే నేను హిందూని. కానీ వీళ్ళు మాట్లాడే మాటలు చాలా రెచ్చగొట్టే మాటలాగా ఉన్నాయి సార్ వీళ్ళది. అవునండి. అంటే మనందరం కలిసి ఉన్నాం కదా సార్, మనందరం కలిసి ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ మాటలతో రెచ్చగొడుతున్నారు. అవునవును. అంతెందుకు నిజంగా చెప్పాలంటే సార్, మరి వాళ్ళ మాటలు విని నేను కూడా చాలా సార్లు పాపం సువార్త చేసే వారి మీదకి నేను దాడికి కూడా నేను దిగాను సార్. అంటే వాళ్ళు అనలేదు, వాళ్ళతో నేనేమనలేదు, కాకపోతే ఎవరన్నా వాడి మీద దాడి చేస్తుంటే వాళ్ళకి సపోర్ట్ గా ఉండేవాడిని. కానీ నేను ఏమన్నాను, జస్ట్ సపోర్ట్ గా ఉండేవాడిని సార్, అంత తప్ప వాళ్ళని నేను నోరు తెరిచి ఒక మాట కూడా అనేవాడిని కాదు. వాళ్ళు తిడుతుంటే జస్ట్ వాళ్ళ పక్కన సపోర్ట్ గా నిలబడేవాడిని, కానీ సార్ వాళ్ళని ఏమైతే నేను అనేవాడిని కాదు. అదేలేండి. అది సార్ చాలా సార్లు వచ్చారు సార్, సువార్త చేయడానికి కానీ, వీధి సువార్త కానీ, లేదా ఎక్కడన్నా రోడ్ల మీద ఆ పోస్టర్లు పట్టుకుని ఉన్నప్పుడు కానీ నేను ఈ రెచ్చగొట్టే మాటలు విని ఈ దేవుడు ఏంది, మాకు దేవుళ్ళు లేరా అని మేము వాళ్ళని ఎదురు ప్రశ్నించే వాళ్ళం. అయితే వాళ్ళు మా మీద సార్ వారు మా మీద ఎప్పుడే గానీ క్రైస్తవులు మా మీద దురుసుకైతే మా మీద ప్రవర్తించలేదు సార్, మేము ప్రవర్తించాం వాళ్ళ మీద. రియల్ హిందూ. నిజం సార్, నాకు చాలా బాధేసింది సార్. ఎందుకంటే మీ మాటలు వింటున్నాను, ప్లస్ చాలా మంది అంటే నేను కరుణాకర్ సుగ్గుణ గారి మాటలు వింటున్నాను, రాధా మనోహర్ దాస్ గారు ఇంటర్వ్యూలు సార్. నాకు ఒక డౌట్ సార్, కొన్ని స్టూడియోలు వారిని ఇంటర్వ్యూకి పిలుస్తున్నారు కదా సార్, మరి మిమ్మల్ని ఎందుకు పిలవలేకపోతున్నారు సార్? అంటే ఇప్పుడు ఆ స్టూడియో పిలిచే వాళ్ళకి కొద్దిగా వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ లేదు వాళ్ళకి. ఓకే సార్. మైండ్ మెచ్యూరిటీ ఉందనుకోండి, ఓకే సార్. అప్పుడు ఏం చేస్తారంటే ఎవరు దేశ సమగ్రత కొరకు మాట్లాడుతున్నారు, ఎవరు దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి మాట్లాడుతున్నారు అనే అవగాహన కలిపి లేకపోవటం వల్ల, అదే అవగాహన ఉన్నట్టుగైతే దేశ క్షేమం కొరకు హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, ఇతర మతస్థులందరూ అన్నాదమ్ములని భావన కలిగిన వారందరిని పిలిచి ఈ దేశంలో మత సామరస్యత నూరిపోసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి అది అవసరం లేదు. వాళ్ళ ఛానల్ రేటింగ్స్ కావాలి, మతోన్మాదాన్ని పెంచాలి, ఏదో పైన వాళ్ళు ఈ కొంతమంది ఈ డబ్బులు ఇచ్చే ఛానల్స్ కి ఇచ్చి వాటితో పోషింపబడాలని ఉద్దేశమే కానీ వాళ్ళకి దేశం మీద కానీ, దేశ ప్రజల మీద కానీ, హైందువులు, ముస్లింలు, క్రైస్తవులు, ఇతర మతస్థుల మనోభావాల మీద కానీ వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు ఎడిపోతే మాకెందుకు, మా ఛానల్ మాకు రేటింగ్ ఉంది, మాకు డబ్బులు వస్తాయి, ఈ పైన RSS, BJP, VHP, బజరంగ్ దళ సంస్థలకి నుండి డబ్బులు వస్తాయి, ఆ సంస్థలకి BJP గవర్నమెంట్ నుండి ఇట్లా ఎలక్ట్రాల్ బాండ్స్ నుండి డబ్బులు వస్తాయి అనే ధోరణి వెళ్తున్నారు, కానీ దేశ క్షేమం గురించి ఆలోచన చేయట్లా. ఓకే సార్. పైగా కనీసం అతను వాళ్ళు రాధా మనోహర్ దాస్ అయినా తను కాషాయ వస్త్రం వేసుకుంటాడు, ఒక్క రోజన్నా హైందవ దేవీ దేవతల గురించి కానీ, హైందవ గ్రంథాల గురించి కానీ ఒక్క రోజన్నా మంచిగా ఎత్తి ఇలా మన దేవుడు గొప్పతనం ఇది, మన దేవత గొప్పతనం ఇది, మన గ్రంథాల గొప్పతనం ఇది, మన చరిత్ర గొప్పతనం ఇది అని ఒకరోజు చెప్పారండి వాళ్ళు. అవును సార్, అవును సార్, చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పట్లేదు? చెప్పటానికి ఎందుకు చెప్పట్లేదు అనేది, ఇప్పుడు ఒక దొంగతనం చేసినోడు నేను దొంగతనం చేసినానని చెప్పడు, నేను దొంగతనం చేయలేదనే చెప్తాడు. కానీ విచారణ చేసినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా చెప్తాడు. అట్లాగే ఇప్పుడు నువ్వు ఇతర గ్రంథాలని మాట్లాడుతున్నావు, అదే సావధానంగా ప్రశ్నించు, న్యాయంగా ప్రశ్నించు, సాత్వికంగా ప్రశ్న జవాబు అవసరమైతే డిబేట్కి రావాలి. అటు టీవీ వాళ్ళని కానీ రారు. పోనీ ఈ టీవీ ఛానల్స్ పిలుస్తారా? మా బోటల్ని పిలిస్తే భారతదేశం పుట్టుగా అందులో ఉన్న వాస్తవికాలన్నీ ఆధారాలతో చూపిస్తాం. అవును సార్. కానీ వాళ్ళని పిలిస్తే వక్రీకరణ చూపిస్తారు. అవును సార్. కాబట్టి అది మనం మీలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి దేశం ఇప్పటికీ బాగుంది. నేను అంటే వీడియోస్ చూసినప్పుడు సార్ కొంచెం అంటే వాళ్ళు చెప్పిన మాటలకి ఏంటంటే
లోపల ఉగ్రవాదం పెరిగిపోతుంది సార్. అంటే నాతో పాటు ఇంకా కొంతమందిని ఏం చేస్తానంటే వాళ్ళని ప్రేరేపిస్తారే, వాళ్ళ మీద దాడి చేద్దాము, కొడదాం రా, ఇలాంటి ఆలోచనలు కలుగుతున్నాయి సార్ మనసులో. కానీ ఎప్పుడైతే మళ్ళీ వాళ్ళ మాటలు పక్కన పెట్టి మళ్ళీ ఏదన్నా మీ మాటలు కానివ్వండి, లేదా హనీ జాన్సన్ గారి మాటలు ఇలా విన్నప్పుడు ఏంటంటే కొంచెం మనసు కొంచెం రిలాక్స్ అవుతుంది సార్. అప్పుడు అంటే ఒకటి సార్, అంటే మా గ్రంథాల్లో మేము మాకు అది ఒక అక్కడ తప్పు ఉన్నా కానీ మాకు అది కరెక్ట్ అనిపిస్తుంది మాకు. అంతేగా, ఓకేనా సార్. ఇప్పుడు మాకు తప్ప ఇప్పుడు చాలా సార్లు నేను ఆయన పేరు సార్, ఒంగోలు అతని పేరు సార్, సాంబా శివరావు గారు సార్. ఓకే, సాంబా శివరావు గారు కానివ్వండి, లేదా హనీ జాన్సన్ గారు కానివ్వండి, మీరు కానివ్వండి, అప్పుడప్పుడు మీ వీడియోస్ కూడా నేను చూస్తూ ఉంటాను సార్. నేను చూసినప్పుడు నేను గ్రహించింది ఏంటంటే, మీరు చెప్తారు కదా సార్ మీ గ్రంథాలు ఎలా ఉంది, దేవుళ్ళని పాపాలు చేశారన్నప్పుడు, అంటే కొన్ని నాకు కూడా తెలుసు సార్. కాబట్టి నాకు తెలిసిన ఏంటంటే కరెక్టే, మా గ్రంథాలు కరెక్టే అంతేగా అని మాకు అనిపిస్తుంది సార్. అంటే మీరు మొదటి నుంచి పుట్టి పెరిగారు కాబట్టి మీరు అలా అనుకోవటం తప్పులేదు. అవును సార్, అవును. ఇప్పుడు నేను ఏదన్నా దూషిస్తే అది నా తప్పు, కానీ నేనేం ప్రశ్నిస్తున్నా, అయ్యా ఇలా ఉంది కదా అంటున్నా. అప్పుడు మీ బోర్డులు ఏం చేస్తారు, వాస్తవం అవాస్తవం గ్రహించుకొని తర్వాత మీ మనస్సాక్షిని బట్టి మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు అంతేగా నేను బలవంతంగా ఇదిగో వీళ్ళంతా ఇదని నేను దూషించకూడదు కదా. అవునవును సార్. అదే సార్, నేను మా ఇంట్లో మా అమ్మ నాన్నగారు ఉంటారు కదా సార్. అవును. వాళ్ళకు కూడా ఒక మాట, అంటే మా ఒక ప్రశ్న వేస్తున్నా వాళ్ళకి, జస్ట్ ఉదాహరణగా. అమ్మ అంటే నాన్న పొలం పనికి వెళ్తాడు సార్, అంటే పెయింట్ పనికి అలా వెళ్ళొస్తాడండి నాన్న. అయితే మామూలుగా ఎప్పుడన్నా ఈ టాపిక్ వచ్చేటప్పుడు నేను మా అమ్మ నాన్న అంటే భోజనం చేసేటప్పుడు ఎక్కువ టాపిక్ వస్తా ఉంటుంది సార్. నేను అంటాను మా అమ్మ నాన్నతో ఏమంటానంటే, అమ్మ క్రైస్తవుల మీద మనం దాడి చేస్తున్నాము, క్రైస్తవుల మీద మనం దాడి చేస్తున్నాము మమ్మీ, మరి వాళ్ళైతే మనల్ని మీద దాడి ఎప్పుడైనా చేయనట్లేదు, మనం వాళ్ళని దూషిస్తున్నాం, ఇంటి దగ్గరకు వస్తే మనం అమ్మ లెక్క తిడుతున్నాం, కానీ వాళ్ళు మనం తిట్టట్లేదు మమ్మీ డాడీ, ఇది ఎంతవరకు కరెక్ట్ అనే వాళ్ళకి ఒక మాట చెప్పాను సార్. వాళ్ళకి చెప్తే మా నాన్న అంటాడు, నువ్వు చెప్పింది కూడా పాయింట్ అయినా, మరి ఏం చేద్దాం, మరి వాళ్ళంతా మత ప్రచారం చేస్తున్నారు అని ఇలా వాళ్ళు మాట్లాడుతుంటే నేను అన్నాను, నాన్న మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న, ఇది మనం వాళ్ళని కొడుతున్నాము అయినా కానీ వాళ్ళు కొట్టించుకుంటున్నారు, కానీ మన మీద చేయకూడట్లేదు, మనం తిడుతున్నాము కానీ వాళ్ళు మనల్ని ఒక్క మాట కూడా తిట్టట్లేదు, మరి ఎక్కడ ప్రేమ ఉంది నాన్న అంటే వాళ్ళు ఏం చెప్పట్లేదు సార్. నాన్నగారు అమ్మగారు అంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు. మంచిగా మాట. మీలాంటి సెక్యులర్ భావంతో ఉన్న వాళ్ళు వాట్ ఈస్ ద ట్రూత్ అనేది మీరు గమనిస్తున్నారు కాబట్టి ఆ మాట ఇంట్లో ఉన్న అడగగలిగారు. అయితే వారు ఒక చిన్న మాట గ్రహించాలి, మత ప్రచారం చేస్తుంది రాజ్యాంగం కల్పించిన హక్కు. అదే గనక నిజంగా మత ప్రచారం చేయకూడదని రాజ్యాంగం హక్కిస్తే, అప్పుడు ఏదైనా ఉల్లంఘిస్తే అదే నెట్ చేస్తానంటే న్యాయం ఉంది. ఓకే సార్. కానీ ఆ హక్కు ఇచ్చినప్పుడు దేశంలో ఉన్న హక్కుని వినియోగించుకోవడం తప్పులేదు కదా. అవును సార్, అవును. అవునా కదా. అవును సార్. మరి దాన్ని ఆల్రెడీ మీరు కూడా ప్రచారం చేయండి, రండి. నేను చాలా సార్లు ఆహ్వానించా ఈ మన పూజారుల్ని, అర్చకుల్ని నా దగ్గరకు వస్తారు. అవును సార్. నేను చెప్పిన మాటలని నరసరావుపేట పూజారి ఆనమూల శ్రీనివాసరావు అనే వ్యక్తి నేను చెప్పిన అలా ఉండేలేవు అని చెప్పి చదివాడు, బైబిల్ చదివి ఇప్పుడు రక్షణ పొందాడు ఆయన. ఓకే, మంచిది సార్. పూజారి, ఆయన పెద్ద పూజారి. ఎక్కడి నుంచో తెలుసా, నరసరావుపేట నుంచి నాగులపాట దాకా నెలకు 1,50,000 రూపాయలు సంపాదిస్తాడు. నేను మాట్లాడినవన్నీ అలా ఉండలేవని గ్రంథాలు తెచ్చుకొని చదివి మారాడు ఆయన. నేను నా దాంట్లో కూడా వీడియో ఉండి చూడండి కావాలంటే, లాస్ట్ 2 years బ్యాక్ పెట్టాను. అంటే ఎందుకు చెబుతున్నానంటే ఏది వాస్తవం అనేది గ్రహించాలి. నేను గతంలో సినీ ఫీల్డ్ లో నుంచి వచ్చానండి. చిరుత సినిమాలో నేను ఉంటాను. లారెన్స్ నా గురువు. పంచాక్షి సినిమా లాస్ట్ సినిమా 1997 నుండి 2010 దాకా సినీ ఇండస్ట్రీలో ఉన్నా. యేసుప్రభు అని ఎరగక ముందు నేను ఒక పాస్టర్ని కొట్టినోడిని. నేను తర్వాత పాస్టర్ని కొట్టి నేను, ఎవడరా నువ్వు మా ఏరియాలోకి వచ్చి మత ప్రచారం చేస్తావు, తెల్లవాళ్ళకి పుట్టిన వాళ్ళు మీరు, మీ దగ్గర విదేశాలు డబ్బులు వస్తాయని పాస్టర్ని చంపకేసి కొడితే ఆయన అంటాడు, నువ్వు ఎప్పటికైనా పాస్టర్ అవుతావు వెళ్ళిపోయాడు. నిజంగా నేను పాస్టర్ని అయ్యా. తర్వాత పెద్ద చరిత్ర నాది సాక్ష్యం ఉండేది చూడండి. కానీ నన్ను ఎవరో మారిస్తే నేను మారలా. నేను కష్టాల్లో ఉన్నప్పుడు యేసుప్రభుని ఎరగక ముందు
2012లో జైల్లో ఉన్నప్పుడు, నక్సలైట్లకి ఎలా ఉన్నప్పుడు నేను ద్వేషించిన యేసుప్రభు నాకు కనిపించాడు. ఓకే సార్. ఈయన నాకు కనిపించాడు ఏంటంటే, అప్పుడు నేను బయటకు వచ్చి సత్యాన్వేషణ చేశాను. భారతదేశంలో భక్తికి మూల గ్రంథాలు 4 వేదములు, 18 పురాణాలు, 108 ఉపనిషత్తులు, సహస్రనామాలు, భగవద్గీత యథాతథ, రామాయణం, మహాభారతం, శ్రీదేవి భాగవతం, తర్వాత ఓకే. ముస్లిం గ్రంథాలు ఖురాను, హదీసు గ్రంథం, భారతదేశ హిస్టరీ, అలాగే తెలుగు ఓకే రాష్ట్ర సార్. హిస్టరీ చదివి, అప్పుడు నేను తర్వాత బైబిల్ చదివి నాకు ఒకటే అర్థమైంది. సార్. ఆ బ్రహ్మ వైవర్త పురాణంలో శ్రీరంగ మహత్యం 7వ అధ్యాయంలోనేమో సమస్త దేవీ దేవతలు, ఋషులు, పితృదేవుళ్ళందరూ పాపానికి లోనైన వారు, అర్షడ్ వర్గాలు కలిగిన వారని ఉంటాయి. అవును సార్. కానీ బైబిల్లో వచ్చి యేసు ప్రభు నా యందు పాపం ఉంది మీలోడికి చెబుతాడా అని సవాల్ విసిరాడు. అవునవును సార్. పాపం లేని వాడే కదా. అవును సార్, విన్నాను సార్. నేను ఆశ్చర్యపోయా. అప్పుడు నేను కనెక్ట్ అయినగా నన్ను ఎవడో మారిస్తేనే మారలా, ఎవడో నా ప్రలోభాలకు గురి చేస్తే మారలా. నేను ఓకే అంతటి సార్. నేను పరీక్షించి చూసుకున్నా. ఓకే సార్. కాబట్టి వీళ్ళు కూడా ఏంటంటే, నేను అదే అనేది, కనీసం ఓకే అనుకుందాం, వాళ్ళ భాషలో వాళ్ళు చెప్పేదే సత్యం అయితే ఎందుకని ప్రచారం చేయట్లా? ఇప్పుడు మన అవును హైందవ సార్. గ్రంథాలు ఉన్నాయి సోదరా, అవును సార్. అది వాస్తవం అయితే వాళ్ళు ఎందుకు ఇంటి తిరిగి ప్రచారం పోటీకి చేయొచ్చు కదా ప్రచారం. అవును సార్. వాళ్ళ నమ్మబాకండి, ఇదిగో మనది కరెక్ట్, ఇదిగో మన దేవుడు, ఇదిగో మనకి ఇలా చేశాడు శివుడు గారు, ప్రజల కోసం ఇలా చేశాడు మేలు, లేదా కృష్ణుడు గారు, రాముడు గారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, లేదంటే 33,33,33,333 దేవీ దేవత మన కొరకు ఇంత చేశారు అని ఎందుకు చెప్పట్లేదు? అవును సార్. చెప్పమనండి, వాళ్ళు మంచితనం మేము వింటాం, నిజమైతే మేము మారుతాం. లేదు సార్, ఒక మాట చెప్పాలంటే సార్, వాళ్ళ మంచితనం లేదు సార్. ఎందుకంటే నేను మీ వీడియోస్ చూశాను సార్. మీ వీడియోస్ చూసి నేను చాలా బాధపడ్డాను. ఏంటంటే మా దేవుళ్ళు ఇన్ని పాపాలు చేశారా? ఆయన చాలా స్క్రీన్ షాట్స్ పెట్టారు సార్. చాలా మంది నీళ్ళల్లోనే స్క్రీన్ షాట్స్ కూడా పెట్టారు. ఆ స్క్రీన్ షాట్ నేను ఫోటో తీసుకొని చదివేవాడిని సార్. నాకు బాధ అనిపించేది, ఏంది మా దేవుళ్ళు ఇంత పాపం చేశారా? మరి వాళ్ళేమో క్రైస్తవులేమో మరి మనుషులు పాపం చేశారు, దేవుడు ఖండించాడు మనుషులని వాళ్ళు చెప్తున్నప్పుడు, మరి ఇక్కడ మా దేవుళ్ళే పాపం చేసడానికి పూనుకున్నారని చాలా బాధ, ఇప్పుడు కూడా అనుకుంటే బాధ కలుగుతుంది సార్ నాకు. ఇప్పుడు మా అదే దేవుడు అంటున్నా, పాపం నేను ఎందుకు చేశారు? గతంలో హైందవుని, ఇప్పుడు భారతదేశంలో ఎవరు పుట్టుకతో క్రైస్తవులు లేరు. అవును కానీ సార్. ఎందుకు అయ్యారంటే, ఇప్పుడు ఒక దేవుడు అనేది వ్యక్తి ఉంటే మత విద్వేషాలు రెచ్చగొట్టమని చెప్పడు, మనిషిని మానవత్వం కలిగిన వాడుగా మారుస్తాడు. అవును సార్. యేసు ప్రభుని ఎరగక ముందు నా మీద చీరాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో 9 కేసులు రౌడీ షీట్ ఉందండి. ఆ, ఒక తేళ్ల ఎస్ఐ అని కూడా కొట్టాను నేను దేవుడిని ఎరగక ముందు. అబ్బో. మరి యేసు ప్రభుని ఎరిగిన తర్వాత ఇప్పుడు నన్ను ఎవడని కొట్టినా తిట్టినా, నా దేవుడు అనుమతించి చంపడానికి వచ్చి నేను చనిపోతా రెడీ. కానీ సత్యం చెప్పి చనిపోతాను, నన్ను చంపినని క్షమించమని ప్రార్థన చేసి వెళ్ళిపోతా. అబ్బా, కానీ నేను చాలా మంచిది వాడిని సార్. నాశనం అవ్వాలని చావాలని కోరుకోను. అదే సార్ క్రైస్తవం సార్. అక్కడే సార్ నేను ఇదైపోతున్నాను సార్. ఆ క్రైస్తవాన్ని బట్టి నేను మనసు నాకు ఇదైతుంది సార్. అంటే మనసు కొంచెం మారుతుంది సార్ నాకు. ఇప్పుడు అదే నేను ఇప్పుడు మీ క్రైస్తవ బోటోళ్ళు, మాటలు బట్టి. ఇది ఇప్పుడు అంటుంది, మీ బోటోళ్ళు దేశవ్యాప్తంగా అలా క్రైస్తవులుగా మారింది, ఇలాంటి మైండ్ అదే గల్లా వాడులే. అదే సార్, అంటే వాళ్ళ మాటలు చూస్తే రచ్చగొడుతున్నారు సార్. అంటే ఎటువంటి ఏం లేనిది కూడా ఉగ్రవాదులుగా తయారు చేస్తున్నారు సార్ వాళ్ళు. అదే అందుకే సార్ అంటుంది. నేను కూడా వాళ్ళ కాబట్టి మాటల్లో పడిపోయాను. మీ వాళ్ళ బోటోళ్ళు పూనుకొని వాళ్ళకి బుద్ధి చెప్పాలి. అదే సార్, నేను వాళ్ళ మాటల్లో పడిపోయి నేను కూడా చాలా పాపం క్రైస్తవుల మీద నేను దూషించడం కానీ, వాళ్ళ మీదకి కొట్లాటకి పోవటం కానీ ఇలా చేసేవాడిని కాదు. కానీ ఎక్కడే కానీ సార్ క్రైస్తవులు మా కొరకు ప్రార్థించారే కానీ ఒక్క మాట కూడా వాళ్ళు మా గురించి అనలేమండి. చేయలేదు ఇప్పుడు సార్. అదే గొడవ మేము చేయగలం, అదే బూతులు తిట్టగలం, కానీ దేవుడు బాధపడతాడు. అవును సార్. ఎవరో బాధపడతారు, దేవుడు బాధపడతాడు. నా కొరకు ప్రాణం పెట్టాడు ఆయన, నా జన్మ కర్మ పాప శాపాలని విమోచించడానికి, నాకు స్వర్గాన్ని ప్రసాదించడానికి ఆ మహానుభావుడు దేవుడై ఉండి భూలోకానికి మానవుడిగా వచ్చి నా కొరకు తూట్లుగా గాయాలు పొంది సిలువెక్కి నా కొరకు చనిపోయి మరణాన్ని జయించి మరలా రాబోతున్నాడు. ఆయన బాధపడతాడు ఉద్దేశంతోనే నోరెత్తాం. కాకుండా అప్పుడప్పుడు శరీర సంబంధం మనం కూడా, నేనేం దేవుడిని కాదు, మీరేం దేవుడు కాదు, ఎవరైనా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. కానీ మనుషులు పొరపాటు చేయొచ్చు, మనుషులు తప్పు చేయొచ్చేమో, కానీ మనుషులు పాపం చేయొచ్చు. దేవుడు ఎన్నటికి పాపం చేయకూడదు. పాపం చేసేవాడు దేవుడు అవడు, మనలాంటి మనిషి అవుతాడు కదా. అవును సార్. నాకు యేసుప్రభువులో నచ్చింది అదే, నా యందు పాపం ఉందని మీరు ఎవడని చెప్పగలడా, పోనీ మీలో పాపం లేదని ఎవడని చెప్పగలడా అని సవాల్ విసిరాడు. అక్కడ నేను కార్నర్ అయిపోయా. ఒరే నిజమే, ఇదేంది, మన గ్రంథాలు చూస్తేనేమో మేమందరం పాపం చేసిన వాళ్ళమే అని చెబుతున్నారు, అవును సార్. మరి వీళ్ళు చూస్తేనేమో ఇలా అనుకుంటున్నారు.
మరి నేనేం చేయాలి చెప్పండి న్యాయంగా? మీరు మీ ఓటు చెప్పండి, అవును ఏది సార్, స్వీకరించాలి? కరెక్ట్ నేను ఇప్పుడు ఏది స్వీకరించాలి మీరు చెప్పిన అదే చెప్పండి. సార్. నిజానికి సార్ మీ క్రైస్తవులు చాలా గొప్పవాళ్ళు సార్. అందరు మీ క్రైస్తవుల కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగే అర్హత కూడా లేదు సార్ లేదండి, మన మాకు. దేవుని క్షమాపణ కోరాల్సిన బాధ్యత మనకుంది. అదే సార్, నేను అసలు ఎంత బాధపడ్డా అంటే మీ విషయంలో, అంటే క్రైస్తవుల విషయంలో నేను చాలా బాధపడ్డాను సార్. నేను ఇప్పుడు మీరు ఏంటి మాట్లాడే మాటలు చూస్తే వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఇతను కూడా ఆ ఆ హైందవ వేషం వేసుకొని క్రైస్తవుడు మాట్లాడుతున్నాడు. మళ్ళీ 10,000 కండి. ఇప్పుడు 10,000 10,000 లేదా సంవత్సరం ఇప్పుడు 10,000 అయిపోయింది. అయిపోయిందా? అయితే 15,000 అర్థమైంది, రావాలా? అర్థమైందండి. చెప్పండి సార్. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలన్నీ సపోజ్ చెప్పారు ఇలా అంటున్నారని, సార్ వాళ్ళు ఆయన హైందవ ముసుగేసుకున్న క్రైస్తవుడు అని అని చెప్తారు. అర్థమైందా? ఎవరు సెక్యులర్తుండే వాళ్ళని. అదేలేండి సార్. ఇప్పుడు నిజానికి సార్, మా ఇంట్లో భగవద్గీత ఉంది, కొన్ని పుస్తకాలు ఉన్నాయి, కానీ నేను చదవం సార్. చదవాలండి, మీరు చదవాలి, దయతో చదవండి. చదివి మీరే వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకోండి. అదే సార్ నేను చెప్పేది, మేము చదవం కాదు. ఎవరైనా చెప్పినప్పుడు మా గ్రంథాలు ఇప్పుడు ఉన్నాయి, మీరు చెప్పారు దేవుడు పాపాలు చేశారని, అవి ఎక్కడున్నా నాకు తెలియదు. కాకపోతే ఇప్పుడు ఒకటండి, మా దేవుడు చేసిన తప్పు లేదు అని మాకు అనిపించింది. అంతేగా. ఇప్పుడు మీరు అనుకోవడం తప్పు లేదండి, మీరు ఫస్ట్ నుంచి భర్త అలా ఉన్నారు కాబట్టి మీరు ఇప్పుడు ఏదో ఒక రోజు వాస్తవికమైన దృక్పథంలోకి వస్తారు. ఇప్పుడు సపోజ్ మీరు ఒక మాట చెప్పారండి, నాకు ఒక మంచి మాట చెప్పారు అనుకుందాం. ఇప్పుడు మీ మంచి మాట నేను ప్రస్తుతానికి నేను తృణీకరించవచ్చు, ఎందుకంటే నాకున్న ఎఫెక్షన్ బట్టి, నాకున్న ఆ యొక్క సెంటిమెంట్ ని బట్టి. కానీ ఆ మాట జీవితాన్ని గుర్తొస్తా ఉండిద్ది. ఎందుకు ఆ రోజు ఇలా అన్నారు, మరి దీన్ని ఎందుకు ఇలా జరుగుతుంది అని ఏదో ఒక రోజు వాస్తవం ఏమిటో తెలుసుకుంటారు. ఒకటేనండి నేను అనేది, క్రైస్తవులు మీకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మన హైందవ సాహిత్యం చదివితే చాలండి. ఒక మనిషి మారాలంటే నిజంగా నేను చెబుతున్నాను, నేను మనస్ఫూర్తి కోరుకున్నాను, ఆ భారతదేశంలో ఉన్న హైందవ సహోదరులు అందరూ కూడా హైందవ గ్రంథాలు చదవాలి. అది చదివితే చాలండి. మేము బైబిల్ కూడా ప్రకటించాం, ఆటోమేటిక్ మారిపోతారు అంతే. నేను బైబిల్ చదివి మారమంటలా, ఆ గ్రంథాలు చదివితే మీరే వచ్చేస్తారంట నేను, మీ బోటోలు అందరూ. అదేనండి సార్. ఎందుకు చెబుతానంటే నేను చదివా, నేను అదేలేండి సార్. మేమందరం చదివి వచ్చిన ఊరక ఇంటిలాగా అపవాదులు లేనిపోయినవి పుట్టించి చెప్పడం. అదేలేండి సార్. దేవుడు అబద్ధాలకి దేవుడు కాదు, అబద్ధాలు చెబితే దేవుడు మారు మనసు కలగజేయడు. అవునులేండి సార్. అప్పుడు దేవుడు చేతగానోడు అవుతాడు. అవును సార్. మీరు దేవుడు అంటే ఏంటంటే అబద్ధాలు చెప్పకూడదు, ఉన్న సత్యం చెప్పండి. ఇప్పుడు ఏమండి, ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారు ఈ దేశంలో, వీళ్ళందరూ ఒక మాట బైబిల్లో కనుక మీ మీదకి వచ్చి నీ తిట్టినోడిని చంపండి అంటే ఈ పాటికి కనీసం ఒకడు చనిపోతే ఒక 10 మందిని చంపేవాడు. అదేలేండి సార్. అవునా కదా? అవును సార్. అవును సార్. కానీ అది రాయలా. దేవుడు అప్పుడేంది అలా చంపమంటే దేవుడు చేతగానోడు. అవును సార్. ఓరి బాబు మీరు చంపొద్దు, అవసరం చనిపోయండి, నేను మారుస్తా, ఎంత క్రూరునైనా నేను మారుస్తా. అది ప్రేమతోనే మార్చాలి అనేది యేసు ప్రభు వారి బోధ. చాలా సంతోషం అండి, మీలాంటి వారు ఈ దేశంలో ఉండటం వల్ల ఈ దేశంలో ఇంకా మానవత్వం బ్రతికుంది. నిజమైన హైందవుల మనస్తత్వాలు ఎలా ఉంటాయి అని నేను చాలా సార్లు నొక్క నుంచి చెప్పిన నా వీడియోలో. మంచిది సార్. అంటే సార్ ఒక్క డౌట్ సార్ నాది. ఇప్పుడు హలో సార్, చెప్పండి. అంటే సార్ ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నారు ఎంతటి క్రూరుడైనా క్షమిస్తారని అంటారు కదా సార్, అని చెప్పారు కదా సార్. ఇప్పుడు అంటే మాలో వచ్చే డౌట్ ఏంటంటే, ఎంత క్రూరుడైనంటే ఇప్పుడు మన ఇంట్లో అక్క గాని భార్య గాని ఎవరైనా ఏమైనా చేసినా గానీ, లేదా ఇంకొకటి మన ఇంట్లో ఎవరైనా హత్య చేసినా గానీ మనం ఎలా క్షమిస్తాము? అలాంటి దేవుడు ఎలా క్షమిస్తాడు? ఇప్పుడు దానికి అదే చెప్తుంది. అవును సార్. ఇప్పుడు మనిషి తనకు తెలియకుండా తను పాపంలో పుట్టాడు. ఓకే సార్. తన పాపంలో బీజం తనలో ఉన్నందువలన కొన్నిటి విషయాలకు కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్యాలు అనగా అర్షడ్ వర్గాలు మానవుల్లో ఉంటాయి కాబట్టి కొన్నిటికి టెంప్టేషన్ లోనయ్యి ఒక వ్యక్తిని హత్య చేసినప్పుడు మనుషులు క్షమించలేరు, చట్టం క్షమించలేదు. కానీ దేవుడు క్షమించి ఏం చేస్తాడంటే ఆ ఆత్మను నరకానికి పోనీయకుండా అతడు పశ్చాత్తాపడి నేను చేసింది పాపము అని ఒప్పుకుంటే క్షమిస్తాడు. రెండోసారి ఆ పని చేయకుండా అతను మార్చివేస్తాడు. అతను చేసిన పాపానికి వెలగా ఆయన త్యాగాన్ని ఆపాదిస్తాడు. ఎలా అంటే ఒక చిన్న విషయం చెప్తా సోదరా. ఇప్పుడు
ఉదాహరణకి మీ పిల్లలు ఉన్నారు అనుకోండి, ఒక బాబు ఉన్నాడు మీకు ఓకే సార్. అనుకుందాం. ఇప్పుడు ఆ బాబు నా దగ్గర ఒక దొంగతనం చేశాడు. ఓకే సార్. ఇప్పుడు ఆ దొంగతనం చేసినప్పుడు నాకు నా డబ్బులు కట్టమని చెప్తే కట్టేసి అతన్ని. ఓకే సార్. ఇరుగు పొరుగు వారు అందరూ వచ్చి అడిగారు, ఏమయ్యా ఏంది పలానా వారి పిల్లవాడిని మీరు కన్నా గారి పిల్లవాడిని మీరు కట్టివేశారు ఏంది ఇది అన్నారు. అమ్మా నా ఓకే దగ్గర డబ్బులు దొంగతనం చేశాడు, నా డబ్బులు నాకు ఇవ్వనండి, సార్. డబ్బులు లేవు అంటున్నాడు అన్నాడు. సార్. దొంగతనం చేశాడు, అయితే వాడికి అంతే జరగాలి అని చెప్పి వెళ్తా మీకు ఇంటిమేషన్ ఇచ్చారు. అయ్యా ఓకే సార్. కన్నా గారు మీ అబ్బాయిని పలానా పాస్టర్ గారు కట్టేశారు, ఏదో మీ అబ్బాయి డబ్బులు దొంగతనం చేశాడంట సార్. అని చెప్పినప్పుడు వాడు దుర్మార్గుడు అంతే జరగాలని అనుకుంటారా లేకపోతే వస్తారా? వస్తాను సార్. ఖచ్చితంగా వస్తారు. వచ్చి ఏం చేస్తారంటే అయ్యా ఏంటంటే ఇలా జరిగిందయ్యా అంట, మీ దగ్గర డబ్బులు లేవు, పిల్లోడి దగ్గర కూడా డబ్బులు లేవు, ఎవరో డబ్బులు ఇవ్వట్లేదు, అసలు డబ్బులు ఇచ్చి ఇప్పుడు తండ్రిగా మీ ముందు ఆ పిల్లోడిని శిక్షిస్తా ఉంటే చూస్తూ ఊరుకుంటారా? చూడలేదు సార్. ఏమంటారు తెలుసా? అయితే ఓ పని చేయండి అయ్యా, అదేదో నేను వెల చెల్లిస్తాను, సార్. నా బిడ్డను వదిలిపెట్టని డబ్బులన్నా కడతావు లేదా ఆ బిడ్డ స్థానంలో మీరు నిలబడి ఆ 40 దెబ్బలన్నా తింటారు. అవును సార్. అవును. ఇప్పుడు మీ బిడ్డను మీరు వాటేసుకొని వాడి వీపు మీద పడాల్సిన ఆ కొరడా దెబ్బలు మీ వీపు మీద పడతా ఉంటే ఆ పిల్లోడికి ఎలా ఉండిద్దండి? అవును సార్. మనసు ఎలా ఇది చెప్పండి మీరు న్యాయంగా? బాధ కలుగుతుంది సార్ వాడికి. బాధ మీ కలుగుతుంది. ఆ పిల్లవాడు చేసిన తప్పుకి శిక్ష మీ వీపు మీద పడతా ఉంటే మీ వీపు మీద పడే ప్రతి దెబ్బ అతని గుండెల మీద పడతా ఉండిద్ది. పడిద్ది. అవును సార్. మారు మనసు పొందుతాడు. అయ్యో మా నాన్నగారికి నేనంటే ఇంత ప్రేమ ఉందా, నేను అడగకుండానే వచ్చి నాన్న ఇట్లా కాపాడారు, నేను ఈ తప్పు చేసిన రెండోసారి చేయకూడదని తనంతట దాన్ని స్వచ్ఛందంగా మారు మనసు పొందుతాడు పొందడా? పొందుతాడు సార్. సేమ్ అంతేనండి. ఖచ్చితంగా పొందుతాడు సార్. జీసస్ చేసిన పని అదే. ఏ సార్, కులమైనా, ఏ మతమైనా, ఏ వర్ణమైనా, ఏ వర్గమైనా, ఏ దేశంలో పుట్టినా, ఎంతటి ఘోర పాపి అయినా తాను చేసింది తప్పు అని ఆయన త్యాగాన్ని బట్టి తెలుసుకున్నప్పుడు ఆ శిక్ష ఆయన అనుభవించి క్షమాపణ ఆపాదించి స్వర్గ ప్రవేశానికి మార్గం చూపించిన యేసు ప్రభు అండి. మంచి సార్. నా డౌట్ కి మీరు చాలా బాగా వివరించారు సార్. నా డౌట్ క్లియర్ అయింది సార్. ఆ ఒక్క డౌట్ నాకు చాలా క్లియర్ అయింది సార్. నాకు నాకు ఆ డౌట్ అంటే ఎప్పటి నుంచో ఉంది సార్. నా డౌట్ ఇలాంటి వాళ్ళని ఎలా క్షమిస్తాడు, ఇలాంటి వాళ్ళని క్షమిస్తాడు. ఇప్పుడు మనమే ఉంది, మన ఇంట్లో నా హత్య చేస్తే మనం ఎలా క్షమిస్తాము అన్న డౌట్ నాలో ఉంది సార్. దాన్ని మీరు చాలా బాగా చెప్పారు సార్. ఇప్పుడు ఇంకోటి కూడా అండి, సార్. చట్టం కూడా క్షమిస్తుంది. ఏ పరిధిలో తెలుసా? అతడు మా సత్ప్రవర్తన కలిగి జైల్లో ఉంటే సార్ క్షమాభిక్ష పెట్టి వదిలేస్తారుగా. అవునవును సార్. మరి మనిషి చట్టమే కొంతకాలానికి అతను శిక్ష చేసిన తర్వాత క్షమాభిక్ష పెట్టి వదిలేస్తే దేవుడు ఆ శిక్ష కూడా మనకుండా ఆయన మీద వేసుకుని నడిపిస్తాడండి. అది జీసస్ క్రైస్ట్ లో ఉన్నది, బైబిల్లో ఉన్న గొప్పతనం. అది ఎవడో రూపాయి మాపాయి ఇస్తే మారే వాళ్ళు ఎవరు ఉన్నారండి చెప్పండి? ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన తన పుట్టిగా ఆరాధించుకుంటూ వచ్చిన వాటిని వదలాలంటే 10 రూపాయలకి, 100 రూపాయలకి, 1,00,000 రూపాయలకి, 1,00,00,000 రూపాయలకి వెళ్ళే కాడికి డబ్బుతో దేవుడిని ఏమంటా ఉంటే అలాంటి దేవుడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. అవును సార్. స్వచ్ఛందంగా తెలుసుకున్న మారిన వాళ్ళే నిజమైన మారు మనసు కలిగిన వాళ్ళు. అవును సార్. కాబట్టి మీ వీడియోస్ ని చూస్తూ ఉంటాను సార్. మీ వీడియోస్ ప్లస్ వాళ్ళ వీడియోస్ ని రెండు ఒకసారి చూస్తాను సార్. వాళ్ళు చెప్పిన మాటలు, మీరు చెప్పిన మాటలు వింటాను సార్. వాళ్ళు చెప్పిన మాటలు ఎలా ఉంటాయంటే మనిషిలో ఉద్రేకాన్ని రేపుతాయి సార్. అవునండి. కానీ మీరు చెప్పే మాటల్లో అసలు ఉద్రేకాన్ని కాదు కదా సార్, అసలు వచ్చే కోపం కూడా అణిగిపోయింది సార్. మీరు చెప్పే మాట అలా ఉంటాయి సార్. దేవుడు యేసుక్రీస్తు గారి గురించి కానివ్వండి, ఇంకా బైబుల్ చెప్పే మాటలు కానివ్వండి చాలా బాగుంటాయి సార్. కానీ వాళ్ళు చెప్పే మాటలు అసలు కోపాన్ని తెప్పిస్తుంటాయి. అంటే రెచ్చగొడుతున్నారు సార్. చెప్పాలంటే రెచ్చగొడుతున్నారు. ప్లస్ ఏంటంటే అసలు దూషించమని చెప్తారు వాళ్ళు. అదేనండి. ఇప్పుడు యవనస్తుల జీవితాలు నాశనం అవుతున్నాయి. వాడికి ఏమి 4 గోడల మధ్య వీడియోలు మాట్లాడతాడు, అది విన్న వాళ్ళే కదా జైలు పాలవుతుంది. అవును సార్. కాదండి, వాడు ఆ తల్లిదండ్రుల కోత ఎవరు తీరుస్తారండి? మనం అన్యాయంగా అట్లా మత విద్వేషాలకి, గొడవలకు వెళ్ళి, జైలుకి వెళ్ళి, చదువులు పాడైన, జీవితాలు పాడైన వాళ్ళు ఉండారండి. వీళ్ళకి ఈ ఎదవలందరూ వాళ్ళు 4 గోడల మధ్య మాట్లాడుకొని అకౌంట్ నెంబర్లు వేసుకొని వాళ్ళు డబ్బులు సంపాదించుకొని సరదాగా తిరుగుతున్నారు. అది విన్నా వాళ్ళు గొడ్డలు దించుకొని అనవసరంగా తగాదులు పెట్టుకొని సమాజానికి హానిపరులకు తయారవుతున్నారండి. ఇది ఏవైనా కానీ
అందరూ మీకు వాళ్ళే ఆలోచన చేసేస్తే ఇంకా దాని ఆలోచనలు ఇబ్బంది ఉండదు. అదే అండి సార్. ఈయన రాధా మనోహర్ దాస్ గారు కూడా సార్ ఇది నాకు అంటే 26 ప్రశ్నలు వేశారంటే అవి 26 ప్రశ్నలు నాకు తెలియదు సార్. నాకు ఏ ప్రశ్న వేసారో నాకే తెలియదు. కానీ యూట్యూబ్ లో తమిళస్ వస్తూ ఉంటాయి 26 ప్రశ్నలకు నాకు సమాధానం ఇవ్వడానికి. కానీ ఇప్పుడు ఇతను చెప్పండి సార్. చెప్పండి. కానీ ఇతను చెప్పిన మాట ఏంటంటే ఆ 26 ప్రశ్నలకి సమాధానం ఇవ్వమంటున్నాడు. కాకపోతే ఒక అర్హత ఉండాలంటున్నాడు సార్. మరి ఇప్పుడు మీరు ప్రశ్నిస్తప్పుడు ఆ సమాధానానికి అర్హత ఏముండాలి సార్ అసలు? నేను అదే ఆలోచిస్తున్నా సార్. మరి వాళ్ళు క్రైస్తవులు చెప్తామని అంటున్నప్పుడు అంటే కొన్ని రికార్డింగ్స్ నేను విన్నాను సార్. అంటే వీడియో ఆడియో రికార్డింగ్స్. ఇప్పుడు అతను అన్నాడు కదా, అవును సార్. సమాధానం చెప్పమన్నవాడు అడ్రస్ అన్ని చెప్పి రండి మాట్లాడుకున్నా చర్చికి రమ్మని అడగాలి. అవును సార్. అది కాకుండా సమాధానం చెప్పి యూట్యూబ్ అంటే నువ్వు అదేలేండి సార్. చేతకంతనం కాదు కదా, చేతకంతనం కాదు అది. అవునవును సార్. నిజంగా చిత్తశుద్ధి ఉంటే అతను మాట్లాడేది వాస్తవం అయితే సార్ రండి డిబేట్ కి రమ్మని అనమనండి అతన్ని. నేను అదే సార్ కోరుకునేది. మరి ఎవరు తెలిసిపోయింది కదా నేను అనుకుంటున్నా మనసులో. మరి ఆయన అంటే 2-3 సార్లు అన్నాడు సార్ ఒక అర్హత ఉండాలంటే ఏ అర్హత ఉంది? ఇప్పుడు నీకు ఏ అర్హత కావాలి? సరే ఓకే సార్, ఎదుటోడికి అర్హత ఉన్నా సరే ప్రశ్నిస్తే నీకు ఏ అర్హత ఉంది అని నేను ప్రశ్నించుకుంటున్నా అతనితో. నేను అంటున్నా అతను మరి ఇప్పుడు ఎదుటోళ్ళను ప్రశ్నిస్తావు, మరి నీకు ఏ అర్హత ఉంది నువ్వు ప్రశ్నిస్తావు? మనకి ఏ అర్హత లేదు. అంతేగా, మనకి ఏ అర్హత లేదు సార్. మరి ఏ అర్హత లేనప్పుడు నువ్వు ప్రశ్న ఎలా వేసావు? సరే వేసావు బాగానే ఉంది, మరి వాడు చెప్పే మాట కూడా నువ్వు వినాలి కదా సార్. అంటే నా ఒపీనియన్ సార్, అది నా ఒపీనియన్. ఒక హిందూగా అంటే నేను ఆలోచన. మరి నువ్వు వాళ్ళు చెప్తా అన్నప్పుడు నువ్వు వినాలి కదా, వినకుండా పారిపోకూడదు కదా సార్. అది ఎంతవరకు కరెక్ట్ అని నేను అనుకుంటున్నా. అంతేగా. మరి ఇప్పుడు నేను అదే వీళ్ళందరూ నేను ఎప్పటి నుంచి అడుగుతున్నా, చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు చెప్పే సత్యం అయితే వాళ్ళు నిజంగా సత్యాన్వేషకులైతే రమ్మనండి. నేను ఒక భారతీయుడిగా నేను సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు చెప్పే దాంట్లో వాస్తవం ఉంటే నేను విని మారుతానేమో. అదేలేండి సార్. ఇప్పుడు నేను పుట్టి పెరిగిన మతాన్ని వదులుకోవాల్సిన అవసరం నాకు ఎందుకు వచ్చింది అనేది ఆలోచన చేసి దాన్ని అలా వదలకుండా ఉండడానికి వాస్తవాలు చెప్పాలి కదా. అవును సార్. అంతేగాని మా గ్రంథాలు ఎక్కడుంది ఆ గ్రంథాల్లో? ఏ గ్రంథంలో హిందూ అని ఉందో చెప్పమనండి వాళ్ళని. అదేలేండి సార్. ఇది హిందూ దేశం కాదంటారు. పోనీ గ్రంథాల్లో హిందూ అనే పేరు ఉండదు. మూడోది హిందూ అనే పదాన్ని తొలగించమని సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ 2019 నవంబర్ 27 ఇస్తారు. హిందూ అనే పదాన్ని నిర్వచనం తెలియదని చెప్తారు. మేము హిందూ దేశం చేస్తామంటారు. ఇదంతా అమాయకమైన వారిని కులము మతం పేరుతో రెచ్చగొట్టి వాళ్ళ అధికారంగా పబ్బం గడుపుకుంటారు. కానీ వాళ్ళకి నిజంగా హిందువుల మీద ప్రేమ ఉంటే నేను చాలా సార్లు అడిగా, వాళ్ళది నిజంగా హైందవ వాదం అయితే ప్రతి హైందవ కుటుంబానికి 25 లక్షలను ఇవ్వమని చెప్పండి. ప్రతి హైందవ కుటుంబానికి 5 ఎకరాల పొలం ఇవ్వమని చెప్పండి. ప్రతి హైందవ కుటుంబంలో ఉన్న ఆడపిల్లలకి వివాహాలు చేయమని చెప్పండి. ప్రతి హైందవ కుటుంబానికి ఉన్న అప్పులు తీర్చమని చెప్పండి. ప్రతి హైందవ కుటుంబానికి అవసరమైన వ్యాపారానికి అవసరమైన చూపమని చెప్పండి. ప్రతి హైందవ కుటుంబంలో రైతుల రుణమాఫీ చేయమని చెప్పండి. చెప్పానండి వాళ్ళని. నిజంగా అప్పుడు అంటే ఒప్పుకుంటా, వీళ్ళు నిజంగా హైందవవాదులు ఇంతమందికి ఉపయోగపడుతున్నారు. అంతేగాని ఏం చేయకుండా మేము హిందూ ఉద్ధారకులు అంటే నువ్వు మాత్రం బతుకుతున్నావు, కానీ కింద వాళ్ళు అంతే ఉన్నాడు. అవును సార్. ఏంటి ఉపయోగం? ఎంతమంది పేదరికంలో ఉన్నారు, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు, ఎంతమంది కోట్ల మంది హైందవ సహోదరులు నిరుద్యోగులు ఉన్నారు. ఎంతమంది అండి? ఆలోచన చేయాలి. భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ఆలోచన చేయాలి. నిజంగా వాళ్ళకి ప్రేమ ఉంటే చేయమనండి. మేము అడగం, క్రైస్తవులుగా ముస్లింలు మేము అడగం. మా హైందవ సహోదరులు కానీ ఉపయోగపడుతున్నారు, సంతోషిస్తాం. మేము చేయలేరు వాళ్ళు. నిజమే సార్. చేయలేరు వాళ్ళు. చేస్తే నేను దేశం వదిలిపోతానండి. వాళ్ళు చేయమనండి హైందవ సహోదరులకు. మా దగ్గర అంత లేదు సార్, మేము చేయలేము. నిజంగా చేయలేము సార్. మీరు చెప్పింది అడిగింది రైట్ సార్. కదండి. వాళ్ళు రాజకీయాలు వాళ్ళే ఉంటారు, అధికారం వాళ్ళే ఉంటారు, పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళే. ఎవరండి? అవును సార్. ఎవరు? ఇది దేశంలో ఉన్న హైందువులకు ఉపయోగపడుతుంది. ఎవరి కష్టాన్ని వాళ్ళు నమ్ముకొని బతుకుతున్నారండి. మనసాక్షి మీద బతుకుతున్నారు నిజమైన హైందువులు. కొంతమంది ఉన్నారు ఈదులు ఎమ్మడి తిరిగి వీటి మీద బతికే వాళ్ళు ఉన్నారు. కానీ మీ బోటోళ్ళు అందరూ ఇప్పుడు కష్టపడి పని చేసుకొని జాబ్ చేసుకొని కుటుంబాలను పోషించుకుంటున్నారు. అదే సార్. మానవత దృక్పథంతో మీ బోటోళ్ళు ఆలోచన చేస్తున్నారు.
అవును సార్, అదే ఆలోచన చేయబట్టే సార్ ఏది కరెక్ట్ కాదని ఆలోచించి మీకు ఫోన్ చేశాను సార్ అసలు. చాలా సంతోషం, థ్యాంక్స్ అండి. కానీ కానీ మీరు చెప్పిన మాటలు కూడా సార్ చాలా వరకు కరెక్టే సార్. ఎందుకంటే మేమే రెచ్చగొడుతున్నాం సార్, మేమే రెచ్చగొడుతున్నాము. ఇంతకు ముందు అలా లేదు సార్, ఫస్ట్ లో అలా లేదు సార్. కానీ ఈ మధ్య చాలా దారుణంగా తయారైంది సార్ అసలు. ఇదంతా పొలిటికల్ స్టంట్ అండి, ఏం లేదు సార్. పొలిటికల్ స్టంట్. అదే సార్, బిజినెస్, నేను కూడా పొలిటికల్, బిజినెస్, అలాగే సార్ వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి సంబంధించిన అవసరం వాళ్ళ స్టంటే గానీ నిజమైన దేశం మీద వాళ్ళకి ప్రేమ ఉండదు, ఏముండదండి. అవును సార్, అవును సార్. కానీ ఈ విషయంలో మాత్రం చాలా బాధేసింది సార్ నాకంటే. నేను కూడా ఒకప్పుడు అంటే మీ క్రైస్తవుల మీదకి అంటే వాళ్ళని ఏమనేవాడిని కాదు సార్. కాకపోతే ఎవరన్నా వాళ్ళ మీద దాడి చేస్తుంటే just పక్కన ఉండేవాడిని, సపోర్ట్ గా ఉండేవాడిని తప్ప ఏమనేవాడిని కాదు. కాకపోతే వాళ్ళ ప్రేమే సార్, వాళ్ళు ప్రేమగా మాట్లాడటం కానివ్వండి, ఒక తిట్టు కూడా నోట్లోంచి రాదు సార్. కానీ మేము చాలా బండబూతులు తిడతాం సార్ మేము. అదొక్కటే నాకు నచ్చలేదు సార్. దానివల్ల నేను చాలా సఫర్ అయ్యాను. అసలు నిజం ఏది అనేది అందుకే మీకు ఫోన్. థ్యాంక్స్ అండి. సత్యానికి మీరు సమీపంగా ఉన్నారు. సత్యం మిమ్మల్ని దర్శిస్తుంది, సత్యం మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది, సత్యం మిమ్మల్ని ఆ సత్యం అందు కట్టేస్తుంది. కాబట్టి మీరు సత్యానికి దగ్గరగా ఉన్నారు. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దర్శించి మీరే ఒక రోజు మీ గళా నిప్పే రోజు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మంచిది సార్, ఉంటాను సార్.